ఎవరిని విమోచించినారు? ఈ 4-5 కాదు, క్రైస్తవులందరినీ కాదు. కానీ ఎవరెవరిని ఆయన విమోచించినాడు? ప్రతి వంశములోను, ఆ 12 గోత్రాల్లోనే కాదు, అన్ని లోకంలో ఉన్నటువంటి వారందరిలో, ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, అంటే యూదులే కాదు, క్రైస్తవులే కాదు, అన్ని భాషలు మాట్లాడే వారిలో నుంచి, ప్రతి ప్రజలోను, అంటే ప్రతి జాతికి సంబంధించినటువంటి వారిలో నుంచి, ప్రతి జనములోను అన్ని రకాలైనటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? దరిదాపు 3200 భాషలు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారట. అంటే వాళ్ళందరిలో కొన్నాడు, వాళ్ళందరిలో కూడా ఆయన రక్తం ఇచ్చి కొన్నారు. ఆయన కొన్నటువంటి వారు ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఆ దేవుని కొరకు మనుషులను కొన్నారు. ఆ కొనబడినటువంటి మనుషులే సంఘము. ఆ దేవుని కొరకు ఆయన రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొని సమూహంగా, సమాజంగా ఏర్పరిచినాడు. అదే దేవుని సంఘం. ఆ సంఘములో యూదులు ఉండొచ్చు, అన్ని జనులు ఉండొచ్చు, గ్రీసు దేశస్తులు ఉండొచ్చు, ఒకప్పుడు మర్డర్స్లు ఉండొచ్చు, హత్యానేరం చేసిన వాళ్ళు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారందరూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తముతో కడగబడి, కొనబడి, రక్షణ మారు మనసు పొంది, నూతనపరచబడి దేవుని సంఘముగా సమకూర్చబడ్డారు. అదే దేవుని సంఘం అంటే. ఆ సంఘంలో మనల్ని కూడా చేర్చాడు. సార్వత్రిక సంఘములో మనం కూడా ఒక అంగంగా సంఘంలో ఉన్నాం.